జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నించిన ఘటనను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి సీతక్క సమక్షంలోనే కొందరు కాంగ్రెస్ గూండాలు తాగొచ్చి వీధి రౌడీలా వ్యవహరించడం తెలంగాణలో దిగ్గజారిన శాంతి భద్రతలకు అద్దం పడుతోందని మండిపడ్డారు. ఓవైపు ముఖ్యమంత్రి అధికార మత్తులో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే కాంగ్రెస్ గూండాలు మద్యం మత్తులో విర్రవీగుతూ విధ్వంసం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు రాష్ట్రంలో జరిగే అధికారిక కార్యక్రమాల వద్ద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాల్సిన దుస్థితి నెలకొందని నిప్పులు చెరిగారు కేటీఆర్. స్వయానా ముఖ్యమంత్రి నేరాలను ప్రోత్సహించేలా ప్రవర్తిస్తున్న నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలోనూ లా అండ్ ఆర్డర్ దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతిని బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించదన్నారు. మంత్రికి అధికార పార్టీ అరాచక పర్వానికి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు కేటీఆర్.